ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ముందుగా దేవాది దేవునికి, మరి అమ్మగారికి, అయ్యగారికి, పాస్టర్ గారికి కూడా మరి కూడా వచ్చినటువంటి మీ అందరికి కూడా ముందుగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి నాకు ఇవ్వబడినటువంటి మాట మూడవ మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మూడవ మాట ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త. ఒక్క నిమిషం ఒక ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనకి దేవుని వాక్యం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మీ బంగారు పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. గతించిన 2000 సంవత్సరాల క్రితం నాయన ఈ భూలోకానికి మీరు వచ్చి మీ ప్రియకుమారుణ్ణి మా కొరకు ఈ లోకానికి పంపించి మా అందరి పాప పరిహారార్థం కొరకు ప్రభా మీ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మమ్మల్ని రక్షణలో నడిపించిన దాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు తండ్రి. గుడ్ ఫ్రైడే ప్రయోజనం ప్రభా మీ వాక్యమును ప్రభా బోధించుచుండగా మంచి జ్ఞానాన్ని నాకు దయచేయండి. వాక్యం మీదినైనా ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మీ వాక్యాన్ని బోధించడానికి మీ కృపను అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నాకు ఇవ్వబడినటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ మాట, 19వ అధ్యాయం 26వ వచనం కనుక ఒకసారి మనం చదివితే ఒకసారి చదువుదామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుచు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆమె తల్లితో చెప్పాను. తన తల్లితో చెప్పారు. యేసు ప్రభు వారు మరి సిలువలో ఉదయం 9 గంటల నుంచే సిలువ మీద వేలాడుతున్నట్టుగా మనందరికి తెలుసు. మరి ఎంతో వేదనతో భారంతో ఆయన ఆ సిలువ మరణం పొందుతున్న ఆ సిలువలో ఆ యొక్క భారాన్ని భరిస్తున్నట్టుగా మనందరికి తెలుసు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మరి ఎంతో దీనంగా, ఎంతో మరి భారముతో ఆయన ఉండి అసలు కనీసం చూడలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి చూచి ఆయన సిలువ దగ్గర యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిల్చుంచడం చూశాడు యేసు ప్రభు వారు. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఎదురుగా యోహాను గారు తన తల్లి ఉండటం చూచి పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాను చూపించి, కేవలం ఎందుకు యోహాను గారికే తన తల్లిని అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది మనం గమనించాలి. మరి ఆయన కుటుంబం ఉందన్నట్టుగా మనకు తెలుసు. యేసు ప్రభు వారికి కుటుంబం ఉన్నట్టుగా కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఉండింది. మార్కు సువార్త 6:3లో మనం గమనించి యేసు ప్రభు వారు ఒకరోజు సమాజ మందిరంలో బోధిస్తుంటే అసలు అక్కడ ఉన్నటువంటి అనేకులు అసలు ఇతనికి ఇంత పాండిత్యం ఏడది, ఇంత జ్ఞానం ఏడది, అసలు ఈయన యేసోపు, సీమోను, యాకోబు, యోధాను వారి అని వాళ్ళ సోదరులు కారా, వాళ్ళ సోదరీమణులు మనం చూడలేదా, వాళ్ళ తల్లి మరే కదా, మనందరికీ తెలుసు కదా, వాళ్ళ వడ్ల వాళ్ళ కుమారుడు కాదా అని. మరి అక్కడ దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంటే యేసు ప్రభు వారికి కూడా కుటుంబం ఉంది. కానీ ఎందుకు యోహానుకు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది మరి ఇక్కడ మనం కుటుంబ పరిస్థితులు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాటను బట్టి కనుక మనం ఆలోచిస్తే మరి యేసు ప్రభు వారు మరి తన తల్లిని ఎందుకు యోహానుకు అప్పచెప్పారని మనం ఆలోచిస్తే మరి కుటుంబ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అసలు ఆయన సోదరులు ఎందుకు పట్టించుకోలేదు తల్లిని, ఎందుకు యోహానుకు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేది చూస్తే అసలు ఆయన యేసు ప్రభుని వాళ్ళ సోదరులే ఆయన నమ్మట్లేదు. యాక్చువల్గా ఆయన దేవుని కుమారుడు, ఆయన ఏదో పుట్టాడు కానీ దేవుని కుమారుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య క్రియలు చేస్తాడని అనుకుంటున్నారే తప్ప ఈయన దేవుని కుమారుడైతే అని గ్రహించట్లేదని ఈ మాటను బట్టి మనం గమనించవచ్చు. అది కూడా చూద్దాం ఒకసారి. అసలు వాళ్ళ సోదరులు చేసినటువంటి పనులు కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనలక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలలో పండుగ సమీపించను కనుక, యూదుల పండుగ అనేది ఆ పర్ణశాలల పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది ఏటేట యెరూషలేములో. ఆయన సహోదరులను ఆయనను చూచి, నీవు చేయుచున్న ఈ క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకి వెళ్ళని చెప్తున్నారు. అసలు యూదయలోనేమో యేసు ప్రభుని చంపాలని ఆలోచిస్తుంటే వీళ్ళ సహోదరులనేమో నీ శిష్యులు అంటే బహిరంగంగా నువ్వు చూసే క్రియలు నీ శిష్యులు చూడాలంటే నీకు ఇంకా మంచి పేరు రావాలంటే యూదయకి వెళ్ళని చెప్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు యేసు ప్రభువుని అక్కడికి వెళ్తే చంపేస్తారని. కానీ అక్కడ మరి వాళ్ళు కూడా ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవు లోకమునకు కనపరుచుకోనమని చెప్పి
ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదని ఇక్కడ 5వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదండి. నిజంగా ఒక కుటుంబంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు, లోకానుసారంగా కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఆ పుట్టుక మరియమ్మ తల్లి ఎన్నో బాధలు అవమానాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఏదో 4 రోజులు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు, జ్ఞానులు వచ్చారు, అంతా సరిగిపోయింది అనుకుంటాం. కానీ తర్వాత లోక పరిస్థితులు చూస్తామంటే ఏదో 4 రోజులు నిష్ఠగా ఉంటాం, కానీ తర్వాత మళ్ళీ ఏదో ఒక మాటలు అనేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలోనే మరి ఆయన సహోదరులైనను ఆయన ఎంతో విశ్వాసం ఉంచలేదని అక్కడ కనపడతా ఉంది. అదేవిధంగా ఇంకో చోట కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 3:20లో, మార్కు సువార్త 3:20 కనుక ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుగా కూడి వచ్చారు గనుక భోజనం చేయటైన కొనుక్కును వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు ఈ సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి, ఆయన ఇంటివారు యేసు ప్రభు ఇంటి వారే ఈ సంగతి విని ఆయనకు మతి చెలించిందని చెప్పి ఆయన్ను పట్టుకొని పోయారు. అక్కడ కూడా మనం గమనించవచ్చు, వాళ్ళ సహోదరులే చెబుతున్నారు ఆయనకి మతిపోయింది, ఏ పని లేదు, శాస్త్రులకు దూరం అయిపోతున్నాడు, పరిచయులకు దూరం వీళ్ళకు దూరం అయిపోతున్నారు, ప్రధాన యాజకులకు దూరం అయిపోతా ఉన్నాడు, అసలు ఆయన మతిపోయింది, 3 సంవత్సరాల మట్టి ఏదో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, నేనేదో ఆయన మతిపోయింది అన్నట్లుగా ఆయన సహోదరులే చెప్తా ఉన్నారు. 31వ వచనంలో కూడా మరి చూస్తే తల్లి కూడా దాంట్లో చేరినట్టుగా మనం చూసు. మరియమ్మ తల్లి కూడా ఆయన సహోదరులను తల్లియో వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి, రండి బయటికి రమ్మని అడుగుతున్నారు. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చున్నారు. ఆ జనులు అంటున్నారు యేసుప్రభుని, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వెలుపులో ఉండి నీ కోసం ఎదుగుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన అంటున్నాడు యేసుప్రభు, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరు? నా తల్లి నా సహోదరులు ఎవరు? తన చుట్టూ కూర్చున్న వారిని అందరినీ కలిగి చూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా తల్లి నా సహోదరులు అని యేసుప్రభు వచ్చాడు. అంటే ఈ సందర్భంలో కూడా మరియమ్మ గారు కూడా సహోదరులతో కొంచెం తెలిసినట్టు, అంటే పరిస్థితులు అట్లా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఏంటంటే అండి, ఆయన సహోదరులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. ఏదో ఆశ్చర్య ఒక చోట ఉంది, బయల్జెబూలుని కొలుస్తాడు, దయ్యాలకు అధిపతి అయిన వాడిని కొలుస్తాడు అంటాడు ఒకడు. లేదు అసలు ఆ దయ్యాలనే చేసేవాడు అయితే అసలు ఇలాంటి ఇంకా గొప్ప కార్యాలు ఎట్లా చేస్తాడు అంటాడు మరొకడు. అట్లా బైబిల్లో కూడా ఉంది, ఈయన వల్ల అభ్యంతరం కలిగిద్దని బైబిల్లో ఉందండి. బైబిల్లో రాయబడి ఉంది ఇతని వల్ల ఎంతో అభ్యంతరం కలుగుతూ ఉండిద్దని. నిజంగా యేసు ప్రభు వారి కన్నతల్లి కదండి, ఆయన కన్నపేగు 9 మాసాలు 9 మాసాలు మోసి ఆ బాధ వర్ణనైతే మాకు తెలుసు కాబట్టి, అమ్మ ఇదిగో వాళ్ళు మీ కుమారుణ్ణి సిలువ వేస్తున్నారని తట్టుకోలేక వచ్చేసింది. యోహాను కూడా మొదట పారిపోతాడు, ఆ శిష్యులందరూ పారిపోయారు, యోహాను కూడా మొదట పారిపోతాడు. కొంతసేపటికి మళ్ళీ లేదు నా ప్రభువుని దగ్గరికి నేను వెళ్ళాలని మళ్ళీ సిలువ దగ్గరికి వచ్చి నిల్చుంటాడు. తల్లి కూడా వచ్చి ఆ బాధ పడుతూ ఉన్నప్పుడు సందర్భంలో చూసి ఆ మనసు తెలుసు యేసుప్రభు వారికి. యేసుప్రభు వారికి ఆ మనసు తెలుసండి. అసలు ఆ యోహాను మనసు తెలిసే మరి ఆ సహోదరుల నుంచి కొంచెం వ్యతిరేకత ఉంది. మరి అసలు అప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, యేసుప్రభు వారి సహోదరులు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, వాళ్ళ సోదరికి మనం ఉన్నారు వాడికి కూడా పెళ్ళిళ్ళు అయిపోవచ్చు. ఎందుకంటే వెనకటి కాలంలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయినాయి. 2000 సంవత్సరాల క్రితం అంటే మనం అర్థం చేసుకోవాలి. మరి అప్పటికి యేసేపు గారు కూడా ఉండకపోవచ్చు, దీన్ని బట్టి చూస్తే మనం కనుక చనిపోయి ఉండొచ్చు ఆయన కూడా. లేకపోతే మరి ఎందుకు అప్పచెబుతాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిజంగా యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, మీకోసం మా కోసం మనందరి పాపములు పరిహరించడానికి ఈ లోకానికి వచ్చాడండి. నిజంగా మనందరి పాప పరిహారమైనటువంటి మరి బాధ, మన పాప పరిహారాన్ని ఆయన మీద వేసుకొని మరి మనకు క్షమాపణ దయచేసారంటే ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం. నిజంగా కుటుంబ పరిస్థితులు కనుక మనం గమనిస్తే ఆ సహోదరులు తల్లి వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు వ్యతిరేకించినప్పుడు యేసు ప్రభు ఎంత, కానీ ఇక్కడ ఒక కనపడుతుంది ఏంటంటే ఒక బాధ్యత. తల్లిని ఆయన చనిపోయాడు, కొన్ని సమయాల్లో అడిగినప్పుడు ఏంటంటే నా సమయం ఇంకా నా టైం రాలేదు అని చెప్తున్నా. ఆయన టైం వచ్చింది, ఒక బాధ్యత ఉంది, తల్లిని ఒక అప్పచెప్పాలి, ఆమెకు కూడా ఒక బాగోగులు చూసేటువంటి ఒక మనిషిని అప్పచెప్పాలని తాను ప్రేమించినటువంటి శిష్యుడు, చక్కగా ప్రేమించినటువంటి శిష్యుడు, ఆయన హృదయాన్ని ఆ తల్లిని అప్పచెప్పి మరి ఆయన అక్కడ ఆ మాట ఉండిద్ది. తర్వాత ఈ 27వ వచనంలో ఆ 3వ మాటలో 27వ వచనంలో ఉండిద్ది. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి
లేఖమును నెరవేరినట్టు తప్పికొనుచున్నాడు. అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగిపోయాడు. అంటే ఒక బాధ్యత నెరవేర్చేశాడు. ఆయన పని రెస్పాన్సిబిలిటీని ఆయన మరి పూర్తి చేశాడు అక్కడ. నిజంగా ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం మీకోసం, నా కోసం. నిజంగా ఈ లోకంలో మానవులుగా పుట్టినటువంటి మనందరం కూడా ఇదంతా ఒకటి శరీరం అండి. బైబిల్లో ఉండేది ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం వంటిది. ఇదంతా ఒకటిది. ఈ కార్లు, బళ్ళు, ట్రైన్లు అంతా ఒకటిదేనండి. బైబిలే నిజం, దేవుడే నిజం. నిజంగా వాక్యంగా బైబిల్లో యోహాను సువార్త 1:1 అమ్మగారు చెప్పారు ఇందాడ, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడు, ఆ వాక్యమే దేవుడే అండి. ఎవరు అసలు ఆ వాక్యం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1:1 ఒకసారి చూద్దామండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. ఆది అందే ఉన్నాడు, ఆది అందే ఆయన ఉన్నాడు. 10వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగాను, కానీ లోకము ఆయన్ను తెలుసుకోలేదు. వచ్చాడండి ఆయన. 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. ఎవరు అనుకుంటున్నారండి ఈ వాక్యం? ఆది యందు వాక్యం ఎవరు? ఆయన యేసయ్యనండి, దేవుడే. ఇప్పుడు అనుకుంటాం మనం యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనుకుంటాం. ఏకమైనటువంటి దేవుడు అక్కడ ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యానండి అన్ని కలిగజేసుకుంటే సమస్తాన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చింది ఈ వాక్యమే. ఈ బైబిలేనండి సమస్తము. ఆయన అందుకే అంటాడు, ఈ బైబిల్లో ఉన్నాయే జరుగుతాయి. ఈ బైబిల్ ఇప్పుడు కూడా ప్రపంచంలో మనం చూస్తూనే ఉంటాం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఈ బైబిల్లో ఉన్న యెషయా గ్రంథం 53లో యేసుప్రభువు సిలువ వేయబడతారు పోయి అమ్మగారు చెప్పారని అవన్నీ జరుగుతూనే వచ్చినాయి ఇప్పుడు కూడా. నిజంగా ఈ బైబిల్లో ఉన్నట్టు మొట్టమొదటి దేశం ఏంటో, ఆ దేశంలో ఎవరు నివసించారో, తర్వాత వచ్చిన రాజులు ఎవరో, మన భారతదేశానికి కూడా ఇప్పటికీ ఎన్నో మత కలహాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ భారతదేశానికి మొట్టమొదటి వచ్చింది ఎవరో మనందరూ హిస్టరీ తెలుసు. సింధు నాగరికత చదువుతాము, అక్కడ అసలు ఎవడు ఉన్నాడో మనకు తెలియదు ఎంతవరకు. కానీ అసలు మధ్య ఆసియా నుండి కొంతమంది వచ్చారు, ఖైబర్ గనుమలగుండ అనేది మనకు తెలుసు. కానీ అసలు ఈ మధ్య ఆసియా నుండి అసలు ఎవరు చూసుకున్నా మధ్య ఆసియా నుండి వస్తారు. అసలు ఈ ప్రపంచ చరిత్ర అంతా జరిగింది ఎక్కడ? మధ్య ఆసియాలోనే. వాస్తవంగా దేవుని బైబిల్లో ఉన్నాయే జరుగుతాయి. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడు. ఈ వాక్యమే యేసుక్రీస్తు వారు. ఆయనే మన కోసం ఈరోజు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. మనం కూడా ఆయన నిత్య రాజ్యంలోకి వెళ్ళడానికి. ఈ భూమి ఇది మనకు శాశ్వతం కాదు. ఇప్పుడు 30 ఏళ్ళు బతికి, మా 32 ఏళ్ళు వచ్చినాయి. మనం ఇంకా మహా అయితే ఇంకా 30 ఏళ్ళు మనం బతుకుతాం. తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ నిత్యరాజ్యం ఉంది. దేవుడు ఏదో అంతరిక్షంలో, విశ్వంలో ఏడో ఒక మూలన కలగజేసిన ఈ భూమి ఎంత అందంగా, ఈ భూమి, ఈ గ్రహాలే మనకు తెలిసిన కొంత ఇదే ఎంత అందంగా ఉంటే భూమి, అసలు నిత్యరాజ్యం, అనంతములో ఉన్నటువంటి దేవుని రాజ్యం ఇంకెంతో గొప్పది. అది నిత్యమైనది. అక్కడికి మీరు రావాలంటే ఒక క్వాలిఫికేషన్, పాపం లేకుండా ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయన జాగరూకులుగా మనం యేసు ఏం చెప్పాడో, బైబిల్ ఏం చెప్తుందో, అసలు దేవుడు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఈ భూలోకానికి వచ్చి మన పని పూర్తి చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలనేది దేవుని చిత్తం. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా మనందరం నశించిపోకూడదని తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కేవలం ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి అని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ మాటల్లో మరి తల్లి గురించి యేసుప్రభు వారు మరి ఒక బాధ్యతను నెరవేర్చి ఆ తల్లి బాగోగులు చూడడానికి తన శిష్యుడు యోహాను గురించి కూడా చాలా ఉంది. ఆయన తన రొమ్మును అనుకుంటూ ఉంటాడని, ఎంతో ప్రియమైన శిష్యుడు అని. ఆయన సమయం లేదు కాబట్టి మరి ఈ కొద్ది మాటలు మరి నేను ముగించాలని అనుకుంటున్నాను. దేవుడు యందు మన అందరం కూడా భయభక్తులు కలిగి ఉండాలని, ఆ నిత్యరాజ్యానికి వారసులు కావాలని యేసుప్రభు వారు ఈ సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ఒక మర్మాలు ఉంటాయి. కాబట్టి అసలు ఏం చెప్తున్నారు. చివరిలో చనిపోయేటప్పుడు ఎవరైనా మా తాత అట్లా చనిపోయాడు, మా నాన్న ఇట్లా చెప్పాడు, ఆ మాట ఎంతో కలకాలం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఆ నెరవేర్చాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఆ సిలువ మరణంతో ఆయన పూర్తి చేసి, నిజంగా మనందరికీ ఇప్పుడు కూడా ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయనతో పాటు మనందరం ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళాలని, అప్పటి వరకు దేవుల్లో మనం సంతృప్తిగా ముందుకు వెళ్ళాలనేది దేవుని చిత్తం ఉంది. కాబట్టి ఈ మాటలు దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగా. ఆమె. థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రదర్.